రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయితే కాలినడకన వచ్చి చిలుకూరు బాలాజీని దర్శించుకుంటానని మొక్కుకున్నానని అనుకున్నట్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి అభిమాని కల్పనా చౌదరి తెలిపారు. ఇచ్చిన మొక్కు ప్రకారం 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి పరిపాలన సజావుగా సాగుతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నట్లు కల్పనా చౌదరి ఆకాంక్షించారు. ఆయన కోసం నేను ఇక్కడ పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపు 12 కిలోమీటర్లు నడిచి వచ్చాం. ఇంకొక 1 కిలోమీటర్లో చిలుకూరు బాలాజీ టెంపుల్కి మనం చేరుకుంటాము. రేవంత్ రెడ్డి గారిని నేను కలిశాను. మొదట 2016లో ఆయన్ని కలవటం జరిగింది. అప్పుడు రాఖీ పండుగ సందర్భంగా ఆయన్ని కలవటం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయనకి రాఖీ కడుతూనే ఉన్నా. మొన్న 2023 దాకా అప్పటి నుంచి నాకు ఆయనతో అనుభవం ఉంది. ఎందుకు అభిమానం అంటే ఆయన తెగువ, ఆయన ధైర్యం, ఆయన మాట్లాడే విధానం, ఆయన ప్రతిపక్షాల మీద చూపించే ఇది ఎట్లా ఉంటుందంటే రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనం, రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్. రేవంత్ రెడ్డి అంటేనే ఒక బ్రాండ్. సో అందువల్ల ఆయనకి అభిమాని అయ్యాను నేను. ఆల్రెడీ ఒక్కడిగా ఆయన చేసిన సాహసం, ఒక్కడిగా ఆయన కాంగ్రెస్ పార్టీని భుజాన ఎత్తుకొని ఏదైతే అధికారంలోకి తీసుకొచ్చారో అది మనం చూడటం జరిగింది. ఆయన సీఎం అయ్యి 2 రోజులు కాలేదు. ఆయన ఏదైతే చెప్పారో 6 గ్యారంటీల్లో ఖచ్చితంగా ఒక గ్యారంటీ నెరవేరింది. అంటే సోనియా గాంధీ పుట్టినరోజు రోజు నిన్న డిసెంబర్ 9వ తారీఖు ఆయన మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇస్తున్నారు. అది ఏదైతే నెరవేరింది. నేను